వామో ఏంది ఇది? స్పేస్ లోకి ఎంటర్ అయ్యావా ఏంది? వావ్, ఇట్స్ అమేజింగ్. పెద్ద చిన్న ముస్లిం మెత్తగా ఎవరైనా సరే ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత డాన్స్ చేయకుండా మాత్రం వెళ్ళరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే మాయా వాల్ వైజాగ్ లో కొత్తగా అయితే స్టార్ట్ చేస్తారు. మాయా చూడడానికి అయితే చాలా బాగుంది. టికెట్ కాస్ట్ వచ్చి 235 రూపీస్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి అన్ని చూద్దాం. ఈ లోపల సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ఈ మాయా వరల్డ్ లొకేషన్ ఏంటంటే మన వైజాగ్ లో ఆర్కే బీచ్ సబ్బరియం ఉంది కదా, ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది అనమాట. ప్రెసెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు టైం అయితే నైట్ 8 o'clock అయింది. ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఈ మాయా వరల్డ్ అనేది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్లే ముందు చెప్పేసి మాత్రం బయట పెట్టి వెళ్ళండి. మాయా వరల్డ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ అయితే 235 రూపీస్ పర్ పర్సన్ కి. సో తీసుకుని మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటన్నా చూద్దాం. వామో, ఓ మై గాడ్, ఇది నిజంగా మాయ వరల్డ్ లాగే ఉంది. ఏంటిదే? పైన లైట్లతో సిద్ధ కొట్టేసారు అట్టుకునే. పైన ఏమో సన్నటి తీగల్లాగా లైట్లు, చుట్టూరేమో మిరర్స్ తో అద్దరిపోయింది మా. నడుస్తుంటే కింద కూడా గ్లాస్ ఏదో ఉన్నట్టుంది మా. పైన వెలిగే లైట్లు వెలుగు, కింద అయితే రిఫ్లెక్ట్ సిద్ధ కొట్టిస్తుంది అట్టుకునే. ఎంట్రన్స్ తో ఎలా ఉందంటే లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటది ఏటో చూసేద్దామా. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా బ్యాక్గ్రౌండ్ వచ్చి మ్యూజిక్ అయితే సూపర్ అన్నమాట. మాయా వాల్ ఇది ఒక్క సరికొత్త ప్రపంచంలో ఉంది. ఇది ఎంటర్ అయ్యాం. ఈ వీకెండ్ కి చిల్ అవ్వాలంటే ఎలాంటి ప్లేస్ కి వస్తే మాత్రం ఫుల్ చిల్ అవుతారు అనమాట. ఒక సరికొత్త ప్రపంచం ఇది. ఇది ఒక మ్యాజిక్ వరల్డ్ లాగా నా 2 కళ్ళు చెదిరిపోతున్నాయి మా. వామో ఏంది ఇది? స్పేస్ లోకి ఎంటర్ అయ్యావా ఏంది? పైన చూసారా? పైన ఏమో గ్రహాలంట, కింద ఏమో గడ్డి, వాటికి లైటింగ్ పెట్టారు. బెలే ఉంది కదా చూడడానికి. నిజానికి అయితే ఏదో స్పేస్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఫీలింగ్ అయితే రీల్స్ చేసుకున్న వాళ్ళకి అయితే అద్భుతమైన మంచి లొకేషన్ ఇది. నిజానికి ఎలా ఉందంటే వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ లో ఇదొక మస్ట్ విజిట్ ప్లేస్ కింద అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికి గానీ, ఫోటో లవర్స్ గానీ ఇదొక మంచి ప్లేస్ ఇది. వావ్, చూసారా? కింద గడ్డి ఉన్నట్టు ఫీలింగ్ రప్పించారు. ఏం కూడా సెల్ఫీలు తీసేసుకున్నాం. వావ్, ఇట్స్ అమేజింగ్. చూసారా? చుట్టూ మిర్రర్, బ్యాక్ సైడ్ ఏమో పెద్ద స్క్రీన్ పెట్టారు. ఆ స్క్రీన్ లో ఇలాంటి ఇమేజ్ పెట్టి గ్లాస్ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఆ ఇమేజ్ గ్లాస్ మీద పడి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. బెలా ఉంది. ఐ ఎమ్ డిస్కో డాన్సర్ అని డాన్స్ వేసేయాలనిపిస్తున్నా. ఏంది లోపల ఇది? నిజంగానే మాయా లోపల ఉంది. సూపర్, చాలా బాగుంది. సూపర్. వర్త్ వర్మ, వర్త్. టికెట్ తీసుకునే అమౌంట్ కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. వద్దు, లోపల చాలా బాగుంది. చాలా ఎక్కువసేపు కూడా ఇస్తున్నారు కదా, 20 minutes అనుకుంటూ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇంకా లోపలికి ఉంది ఇలాగా, కానీ అక్కడ ఏముండదు తెలియదు. అటుపక్క అయితే వెళ్ళాలి, కానీ మేము తిరిగి మళ్ళీ వెనకొచ్చాం. ఎందుకంటే ఇక్కడ చిన్న డాన్స్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి లొకేషన్ దొరకదని అనిపిస్తుంది. పెద్ద చిన్న ముస్లిం మెత్తగా ఎవరైనా సరే ఇక్కడ ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత డాన్స్ చేయకుండా మాత్రం వెళ్ళరు. ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తారా? ఇంకా చాలా ఉన్నాయంట. అయ్యో, ఏంది ఇది? ఓ, ఏం లేదు, జోక్. అబ్బా బాబా, ఏం నవ్వుతున్నారా బాబా? లోపలికి వెళ్ళాలా? రండి. ఎలా చూస్తుంటే పబ్బులు ఉన్నట్టుంది కదా. కొంచెం ఎదురుకెళ్తే అదే బ్రిడ్జ్ ఉందంట, రౌండ్ సర్కిల్ అన్నారు. అది కూడా చూసేది మొదటి. పైన ఏం లేదు, కింద ఏం లేదు. వామో, ఏంద్రిదే ఎట్టా ఉందా? అట ఓకే. Oh my god! Excellent winner! What? Oh shit! మధ్యలో ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి చుట్టూ కూడా ఒక ఫ్రేమ్ టైప్ లో పెట్టారు. అదేమో అటు ఇటు మూవ్ అవుతుంది. బ్రిడ్జ్ అయితే మూవ్ అవట్లా. పైన ఉన్నటువంటి ఆ ఫ్రేమ్ మూవ్ అవడం వల్ల మనకి బ్రిడ్జ్ అనేది ఊతున్నట్టు అనిపిస్తుంది.
ఇక్కడ నుంచి ఉంటే very థ్రిల్లింగ్ ఉంది తెలుసా. అదిగో అది చూసారా, బ్రిడ్జ్ మూవ్ అవ్వట్లేదు. దాని కింద సర్కిల్ గా ఉంది చూసారా, అది మాత్రమే మూవ్ అవుతుంది. కాకపోతే పై నుంచి చూస్తే మాత్రం బ్రిడ్జ్ అటు ఇటు ఊతున్నట్టు అనిపిస్తుంది చూసారా. వాడి అమ్మో ఏంది అది, అవతార సినిమాలో చెట్టు లొకేషన్ ఉంటుంది కదా, అలా ఉంది కదా. అరే అవతార సినిమాలో సెట్టింగ్ లో ఉంది ఇది. సెట్టింగ్ మొత్తం బెల వేసారు, సేమ్ నిజానికి అవతార సినిమాలో ఉన్నట్టు ఉంది ఫీలింగ్ అయితే. పైన ఏమో సన్నటి లైట్లు, కింద ఏమో మిర్రర్, చుట్టూ ఉన్న లైటింగ్స్ తో మామూలుగా లేదు, నా భవిష్యత్తున్నట్టుంది. వావ్ అమేజింగ్. బాబా ఈ సమ్మర్ లో మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇటువంటి ప్లేస్ వస్తే మాత్రం మనం మై మర్చిపోతాం. సూపర్. కింద చూసారా మిర్రర్, అబ్బా లైటింగ్ తో సెత కొట్టేశారు బాబాయ్. కింద ఏదో ఉందనుకున్నారా, లేదు మయ్య, పైన గ్లాస్ కింద గ్లాస్, దానివల్ల పైన లైటింగ్ కింద గ్లాస్ కి రిఫ్లెక్ట్ కొట్టి మనకు ఎలా చూపిస్తుంది. అబ్బా అదిరిపోలా, నిజంగా మాయలోకలో ఉంటుంది మాయ. లైట్స్ పెట్టారు చూసా, కనిపిస్తుంది లైట్స్ అవి. ఇటుపక్క ఇంకొకటి ఉంది, ఓడి అమ్మో ఓదందరితో ఒకటి ఒక్కొక్క రూమ్ కింద ఉండి అక్కడ డిజైన్ చేసి పెట్టారు, సూపర్ అన్నమాట. ఇదేమో చుట్టూ కూడా మిర్రర్స్ ఉన్నాయి. గ్యాస్ కొంచెం లోపలికి వెళ్తే లేదా అద్దాలుగా ఉంది, చుట్టూ కూడా మిర్రర్స్ ఉన్నాయి. చుట్టూనే ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఇలా చూసారా, ఇలా తరుముకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం చూసారా ఎలా ఉందో, గ్లాస్ ఉంది మొత్తం ఫుల్గానే, ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఎలాగే ఇక్కడ అర్థం ఉంది. అయితే బాబు ఇరుకుపోయావరా, ఇక్కడ అర్థం ఉంది. ఇది కూడా గ్లాసే, దాని లేదు. ఎట్టు వెళ్ళాలరా, ఇగో ఇక్కడ సింబల్ అయితే ఉంది ఏదో. ఇలా ఇక్కడ సింబల్స్ వేసారు, ఈ టైప్ లో మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే. స్ట్రైట్ వెళ్ళాలంట, సో స్ట్రైట్ వెళ్ళాలి అలాగా. కానీ ఇక్కడ అర్థం ఉంది, స్ట్రైట్ అన్నారు కానీ అర్థం ఉంది, ఇక్కడ అర్థం ఉంది. మరి ఎటు వెళ్ళాలరా, మనం వచ్చిన దారి ఇది. సేమ్ ఇదే టైప్ లో కాకినాడ సరంటి మాల్ లో మిర్రర్ హౌస్ అని సేమ్ ఇదే టైప్ లో ఒకటి క్రియేట్ చేసి పెట్టారు మాయా. కాకపోతే దీని అంత అట్రాక్షన్ గా ఉండదు. గ్లాస్ ఉంది, ఇది ఓకే తెలిసిపోయింది. తడుముకుంటూ వెళ్ళిపోవడం వేరే అర్థం ఉందిరా. చూసుకోరా బాబు, గుర్తుకురా ఇది దారి అని. కళ్ళు కనబట్లేదు బాబు అనుకుంటున్నా, కళ్ళజోడు ఒకటి ఏంద్రదే తీసేస్తా దారి కనబడుతుంది అనుకున్నా. ఇటు వెళ్ళాలతా, ఇటు గ్లాస్ కనిపెట్టేసా. నాకు ఇలాగే బెటరు, ఇటే వెళ్తాను. అబ్బో గుడ్డ అవసరం నీకు, బాగుంది కదా అదా. ఓ తడుకుంటూ వెళ్దాం. గ్లాస్ ఓకే, ఓపెన్ తడుకుంటూ పోదాం. ఇది గ్లాసు ఓకే. దారి ఇటురా, ఇటు కూడా ఉంది. వామో ఏంది మా ఇది, ఎల్లో కొద్ది ఏదో ఒక రూమ్ ఇలాగ డెకరేషన్ చేసి ఉంటుంది. ఇది కూడా చాలా అట్రాక్షన్ గా ఉంది. ఇది ఏంటంటే పైనుంచి కింద వరకు కూడా స్క్రీన్స్ పెట్టారు పొడవుగా, బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ అన్నారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. 235 రూపాయలకి అయితే నిజంగా వర్త్ అనిపించుకోవాలి, చాలా బాగుంది. ఎటువంటిది కాకినాడలో కూడా పెట్టారు కానీ అదైతే 5 minutes పెట్టారు. ఇదైతే మినిమం ఒక 20-30 minutes వరకు ఉండొచ్చు లోపల. చాలా మంది అయితే అంతకంటే ఎక్కువగా ఉంటున్నారు. అలాగే వచ్చాం. సో ఇంక మనం అయితే బయటకైతే వెళ్ళిపోదాం. ఎగ్జిట్ దారికి అది అటు వెళ్తే బయటకి వెళ్ళిపోయి లెక్క. ఇంకా ఇదే లాస్ట్ అండి. ఇంకా
చెట్టు చివరి అనమాట ఇది. ఇంకా ఇది స్తంభాల టైప్ లో పెట్టిన స్క్రీన్ లో వేసి ఇది లాస్ట్. ఇది మనం ఇంకా ఎగ్జిట్ అయిపోతాం ఈ దారి నుంచి. ఏంటి లోపల సూపర్ డాన్స్ అయితే తన్నుకుంటూ వచ్చేస్తా మాయా. ఇంకేంటి ఉంటాయితే బాయ్. ఇంకా వెళ్ళిపోతాం బయటికి. సీ యూ. క్లోజ్ చేస్తారా? మేము బయటకు వచ్చేటప్పుడు కొత్త క్లోజ్ అయిపోయింది. టైం అయితే 9:30 అయింది. మాది లాస్ట్ అనమాట. మేము లాస్ట్ ఎందుకే? మాదే లాస్ట్. ఇంకా బయటకు వచ్చేటప్పటికి 9:30 అయితే అయింది. మేమే లాస్ట్ ఇంకా. సో ఇదే మాయా వాళ్ళు ఇందులోనే ఉంది. అలాగే పక్కన కూడా ఎయిర్ కంపెనీ కూడా ఉంది. మేము బయటకు వచ్చేటప్పుడు మొత్తం బీచ్ ఎవరూ లేడు.